హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మేము చీరాల వెళ్ళాము. చీరాల్లో బీచ్ అది ఎలా ఉంది, అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలో చూపించాలని అనుకుంటున్నాను. ఇక్కడ మేము చీరాల అంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాము. హైదరాబాద్ నుంచి కార్లోనే స్టార్ట్ అయ్యి వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆఫ్టర్నూన్ అలా అయ్యింది. ఫైనల్లీ మేము ఇక్కడ చూపిస్తున్నట్టు చీరాల రీచ్ అయ్యాము. ఇది చీరాల రైల్వే స్టేషన్. అంటే ఫస్ట్ టైం మేము చీరాల వెళ్ళడము. అంతకు ముందు ఒకసారి వెళ్ళాను, కానీ అది నేను కాలేజ్ చదువుకుంటున్నప్పుడు వెళ్ళాను. చీరాల ఇప్పుడు పర్సనల్గా అంటే ఫ్యామిలీతో వెళ్ళాము ఫంక్షన్కి. ఇదంతా చీరాల రైల్వే స్టేషన్. ఇంకా ఇక్కడి నుంచి మేము మా హోటల్ రూమ్కి వెళ్తున్నాము. హోటల్ రూమ్ కూడా మాకు చాలా చీరాలకి నియర్ బై అండ్ బీచ్కి ఆపోజిట్లోనే ఉందండి. ఇంకా మేము ఇక్కడ హోటల్కి వచ్చేసాము. చూపిస్తున్నాను కదా, ఇది మా హోటల్. అయితే వెనుక కనిపించేది బీచ్. ఇంకా హోటల్లో మా లగేజ్ పెట్టుకొని వెంటనే మేము బీచ్కి వెళ్ళిపోయాము. శశి, హన్వి అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇంకా మేమైతే వాటర్లో తడిచింది లేదు, కానీ శశి అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఆ వేవ్స్ వస్తుంటే వాటి దగ్గర పడుకొని కూర్చొని జంప్ చేస్తూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా అప్పటి నుంచి వాడికి ఏంటంటే బీచ్ ఫేవరెట్ ప్లేస్ అయిపోతుంది. ఎక్కడికన్నా వెళ్దాము అంటే నియర్ బై బీచ్లు ఎక్కడ ఉన్నాయి అనేది చూస్తున్నాడు. ఇంకా హన్వి కూడా చిన్నది కదా, మేము కొంచెం దూరంగా కూర్చోబెట్టాము. దానికి అప్పటికి ఇంకా కొంచెం భయం ఉంది. వాడు వాటర్లో ఆడుతుంటే ఇక్కడ హన్వి ఏంటంటే ఇసుకతో ఆడుతుంది. చూసారా, ఇసుకని మా పైకి విసురుతుంది. దాని కంట్లో కూడా పడుతుంది, అయినా కానీ అది ఆడుకుంటూనే ఉంది. ఇద్దరు ఇంకా ఆడుకుంటూ నడుచుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు అయితే సూపర్ ఎంజాయ్ చేశారండి. మేము కూడా ఎంజాయ్ చేసాము. కాకపోతే పిల్లలతో వెళ్తున్నప్పుడు ఏంటంటే మన సేఫ్టీ కంటే పిల్లల్ని చూసుకోవడం ఎక్కువ ఉంటుంది కదా. ఇక పుష్ అంటే మా శశి ఎక్కడికి వెళ్ళినా వర్డ్ అయితే రాస్తూ ఉంటాడు. పుష్ అంటే మా హస్బెండ్ పేరు, నా పేరు, శశి పేరు, హన్వి పేరు వచ్చేలా ఫస్ట్ లెటర్స్ని పుష్ అని రాస్తూ ఉంటాడు. ఇక్కడ మాకు పిల్లలకి మేము ఫొటోస్ తీస్తున్నాం, కానీ మాకు తీసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఇంకా శశికి ఇస్తే శశి ఎంత బాగా తీశాడంటే మేమే షాక్ అయ్యాము. వీడియో తీసింది శశి, చాలా బాగా తీశాడు. మేము కొంతసేపు అట్లా వాక్ చేసాము. పిల్లలిద్దరూ ఆడుకున్నారు. బీచ్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇక్కడ హన్వి చూడండి, దానికి ఏంటంటే ఫస్ట్ అయినా చాలా సరదాగా అనిపించింది. వాటర్ సౌండ్కి కొంచెం భయపడింది, అందుకే కొంచెం దూరంగా ఉండి చాలా బాగా ఆడుకుంది శాండ్లో. అయితే ఇంకా డ్యాన్స్ కూడా వేస్తుంది, ఎంజాయ్ చేస్తుంది, ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇసుకనైతే అది మొత్తం ఒంటి నిండా చేసుకుంది. వాడైతే వాటర్లో, ఇదైతే ఇసుకలో ఫుల్ ఎంజాయ్ చేశారు. మాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా వెళ్ళిన తర్వాత ఈవినింగ్ బీచ్లో అలా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫంక్షన్ అండి. ఇంకా ఫంక్షన్కి స్టార్ట్ అయ్యాము. ఫంక్షన్కి స్టార్ట్ అయ్యాక కూడా మేము ముందు ఒకసారి బీచ్కి వెళ్ళాము. అంటే అక్కడ ఓడలు అన్నీ ఒక చోట ఉన్నాయి, అక్కడికి వెళ్ళాము. అక్కడి నుంచి ఇంకా ఫంక్షన్కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా వచ్చిన తర్వాత ఈవినింగ్ అటు నుంచి అటు మేము మా ఊరు వెళ్ళాలని అనుకున్నాము. అందుకని ఈవినింగ్ వెళ్ళడం కుదరదు కదా అని మేము అందరం రెడీ అయ్యాక కూడా మేము ఒకసారి బీచ్కి వెళ్ళాము. హన్వి చూడండి ఎన్ని నాటకాలు వేస్తుందో, నేను వీడియో తీస్తున్నానని దాని ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా మేము అలా ఫంక్షన్కి స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి అంటే చీరాల నుంచి మేము వెళ్ళాల్సిన ఊరు నియర్ బై ఒక 3 to 4 kilometers ఉంది. మేము ఇంకా అక్కడికే వెళ్తున్నాము ఫంక్షన్కి. ఆ పక్కనంతా చిన్న చిన్న మొక్కలు, అవి శనగలు వేయనట. ఆ పొలాలు అవన్నీ చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఇంకా ఫైనల్గా మేము రీచ్ అవ్వవలసిన ప్లేస్ అయితే ఇదే. అంటే చీరాల నుంచి జస్ట్ ఒక 3 to 4 kilometers ఉంది ఆ ఊరు. ఫంక్షన్కి వెళ్ళే ప్లేస్కి మేమైతే ఎంటర్ అయిపోయాము. ఇక్కడి నుంచి చాలా దగ్గర అండి, ఇగో పక్కనే ఉంది. నేను ఇంకా ఫంక్షన్కి వెళ్ళి వాళ్ళ ఫొటోస్ అవన్నీ మేము అప్లోడ్ చేయలేదు. అక్కడ ఉన్న పిల్లలు, మా పిల్లలు చూడండి అలా రెడీ అయ్యి ఎంజాయ్ చేశారు. అటు నుంచి మేము ఫంక్షన్ చూసుకొని ఇంకా మా ఊరు వచ్చేసాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.